కర్కాటక రాశి వారి ఫలితాలు ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు కనుక పరిశీలించుకుంటే, భర్త ఆరోగ్య విషయంలోనూ లేదా భార్య ఆరోగ్య విషయంలోనూ కొంత ఆలోచన ఎదురవుతూ ఉంటుంది. కొన్ని వేదనలు, ఫ్రస్ట్రేషన్స్ మిమ్మల్ని వెంటబడుతూ ఉంటాయి. అలాగే మీకు తెలియకుండానే మీరు బాధతో కానీ, కోపంతో కానీ, చిరాకుతో కానీ కొంత మాట విసిరేసే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. చేత ఎవరితోటి కూడా తక్కువగా మాట్లాడడం అనేది, మౌనంగా ఉండడం అనేది ఈ వారం చాలా మంచిది. కమ్యూనికేషన్ రంగం వారు, అలాగే బ్యాంకింగ్ రంగం వారు, విద్యార్థులు వీరందరికీ కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా షేర్ మార్కెట్ ఇలాంటి స్పెక్యులేషన్ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ముందడుగు వేయడం అనేది చాలా మంచిది. అష్టమంలో బుధ, శుక్ర, రాహువులు ఉన్నందున సంచారం చేస్తున్నారు. వీటి సంచారం వలన కొంత ప్రయాణాల్లో కానీ, సొంత డ్రైవింగుల్లో కానీ జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సంతాన విషయంలో కొంత చిరాకులు మీకు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళ విషయం గురించి ఆలోచనలు కూడా మీకు ఎక్కువైపోతూ ఉంటాయి. భర్తతోటి లేదా భార్యతోటి వాదనలు, వారి తరపు వాళ్ళతోటి ఇబ్బందులు మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలన్నింటిలోనూ ముందంజలో ఉండడానికి, అంటే వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందరగా మీరు అన్ని తేరుకుని కాస్త తెరిపిన పడాలి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ శివరుద్రాభిషేకం చేయించుకోండి. ఒక్కసారి శివుడికి రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే కనుక మీరు ఇలాంటి విషయాలలో ఎవరితోటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మౌనంగా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే ఈ వ్యయగురుడి వలన అధిక ఖర్చులు మీకు ఎక్కువైపోతాయి. చాలా అధికంగా ఉంటాయి ఖర్చులన్నీ కూడాను. ఈ ఖర్చుల్ని నియంత్రించుకోవడానికి కూడా మీరు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసుకోండి. ఏదైనా దేవతా స్థలాలకు వెళ్ళి దర్శనం చేసుకొద్దాం, కొంత మానసిక ఇబ్బందిగా ఉంటుంది అన్నప్పుడు మీరు చేయవలసిన పని శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవడం అనేది మంచిది. గోవుకి శనగలు తినిపించుట, అలాగే తోటకూర తినిపించుట, ఆకుకూర ఏదైనా తినిపించుట, గడ్డి, ఆకుపచ్చ గడ్డి ఇలాంటివి తినిపించడం వలన కూడా, గోవుని సంరక్షించడం వలన, గోప్రదక్షిణం చేయడం వలన కర్కాటక రాశి వారికి మనస్థిమితంతో కొంత ఈ వారం అంతా కూడా ముందుకు వెళ్తారు.